ఫార్ములా ఈ రేస్ కేసులో ఎంట్రీ ఇచ్చిన ఈడీ పని మొదలు పెట్టేందుకు రంగం సిద్దం చేసుకుంది. ఫెమా నిధుల మళ్లింపు కేసు నమోదు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోమవారం నుంచి పని మొదలు పెట్టనుంది. మరోపక్క దర్యాప్తునకు అవసరమైన దస్తాలు, సంబంధిత ధృవపత్రాల సేకరణలో అటు ఏసీబీ నిమగ్నమైంది. ఫార్ములా ఈ రేసు నిర్వహణ పేరుతో 54 కోట్ల రూపాయలు విదేశీ సంస్థకు చెల్లించారని, ఈ ప్రక్రియలో నిబంధనలు పాటించలేదని పురపాలక పట్టణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ ఇచ్చిన ఫిర్యాదుతో ఏసీబీ కేసు నమోదు చేసింది. విదేశీ సంస్థకు నిధులు చెల్లించినప్పటికీ రిజర్వు బ్యాంకు అనుమతి తీసుకోకపోవడం ఫెమా ఉల్లంఘన కిందికే వస్తుందని, దాంతో పాటు నిధుల మళ్లింపు జరిగినట్లు కూడా అనుమానిస్తున్న ఈడీ అధికారులు పీఎంఎల్ఏ చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు. ఏసీబీ కేసుపై మాజీ మంత్రి కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించగా 10 రోజుల వరకు అరెస్టు చేయొద్దని ఆదేశించింది. ఫిబ్రవరి 11న నిర్వహించిన రేసుతో పాటు 2024 ఫిబ్రవరి 10న నిర్వహించాలని భావించిన మరో రేసుకు సంబంధించి ఫార్ములా ఈ ఆపరేషన్స్ తో పురపాలక శాఖ నిర్వహించిన ఉత్తర ప్రత్యుత్తరాల వివరాలను కూడా సేకరిస్తుంది. అసలు ఈ రేసు నిర్వహణకు ప్రతిపాదనలు ఎలా సిద్దం చేశారు, ఎవరు ఆమోదించారు, ఖర్చులు ఎలా అంచనా వేశారు, చెల్లింపులు ఎలా జరిపారు వంటి వాటికి సంబంధించి ప్రతి దస్తం తెప్పించుకుంటోంది. ఈ ప్రక్రియలో పాల్గొన్న ఉద్యోగుల వివరాలను సేకరిస్తున్న అధికారులు అవసరమయ్యే పక్షంలో వారందరి వాంగ్మూలం నమోదు చేయనున్నారు. ఈ వ్యవహారంలో నిబంధనలు ఏం చెబుతున్నాయి, ఉల్లంఘనలు ఎక్కడ జరిగాయి అనే వివరాలను జల్లెడ పట్టనుంది. కేటీఆర్ను అరెస్టు చేయొద్దని మాత్రమే హైకోర్టు చెప్పింది. దీంతో ఆయనతో పాటు మిగతా 2 నిందితులను ఏసీబీ కార్యాలయానికి పిలిపించి విచారించే అవకాశం ఉంది. మరోపక్క ఈడీ కూడా సోమవారం నుంచి దూకుడు పెంచనుంది. అవసరమైతే దస్తాలు పంపమని ఆ రోజు పురపాలక పట్టణాభివృద్ది సంస్థకు లేఖ రాయనున్నట్లు తెలుస్తోంది. సర్టిఫైడ్ జిరాక్స్ కాపీలు సేకరించి ఇందులో విదేశీ సంస్థకు చెల్లింపులు, నగదు లావాదేవీలకు సంబంధించి వివరాలు సేకరించనున్నారు. ఆ తర్వాత నిందితులకు నోటీసులు జారీ చేసి విచారించడంతో పాటు వారి వాంగ్మూలం కూడా నమోదు చేయనుంది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఏసీబీ ఒక పక్క ఈ కేసు దర్యాప్తు వేగవంతం చేసింది, మరోపక్క ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఈ కేసుని దర్యాప్తు చేపడుతూ త్వరలో ఈ ముగ్గురికి కూడా నోటీసులు అందజేసేటువంటి అవకాశం కనబడుతోంది. ఇప్పటికే ఏసీబీ ఈ కేసులో కంప్లైంటర్ గా ఉన్నటువంటి దానకిషోర్ స్టేట్మెంట్ ని సైతం రికార్డ్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. మరో 3 నిందితులని త్వరలో స్టేట్మెంట్స్ రికార్డ్ చేసుకోబోతున్నట్టుగా ఇన్ఫర్మేషన్ అందుతా ఉంది. దీంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఏసీబీ నమోదు చేసినటువంటి కేసు ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసి ఈసీఐఆర్ ప్రకారంగా ముందుకు వెళ్లనుంది. ఇప్పటికే 3 కూడా నోటీసులు రంగం సిద్ధం చేసి ఏ క్షణంలోనైనా ఈ నోటీసులు 3కు అందజేసి ఈడీ కార్యాలయానికి రావాలన్నట్టుగా కూడా అధికారులు సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. గతంలో జరిగినటువంటి ఈ రేసింగ్ ఈ రెండోసారి అగ్రిమెంట్ లో ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి తేడాలేంటి, ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆర్బీఐ గైడ్ లైన్స్ ని పాటించకుండా హెచ్ఎండిఏ అకౌంట్ నుంచి కోట్లాది రూపాయలుగా ఈ ఫార్ములా రేస్ నిర్వాహకులకు ఈ డబ్బులని ట్రాన్సాక్షన్ ద్వారా పంపించడానికి గల కారణాలు ఏంటి, దీంట్లో నిన్నటి వరకు 55 కోట్ల మేరకు అక్రమాలు జరిగాయని ప్రజలంతా కూడా దీన్ని ఈ కుంభకోణం అనుకోవడము, నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఏకంగా ఈ ఫార్ములా రేస్ ఆధారం చేసుకుని సుమారు 600 కోట్ల పైగా వీళ్ళు అక్రమాలకు పాల్పడ్డారు. అవన్నీ కూడా వీళ్ళ పర్సనల్ అకౌంట్స్ కి వెళ్ళాయి. వీళ్ళు సొంతంగా ఈ ఈవెంట్ పేరుతో లబ్ధి పొందారు అనే ఒక విషయాన్ని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి మరోసారి అంశాన్ని రేజ్ చేయడం జరిగింది. 600 కోట్ల రూపాయల అక్రమాలు అంటే దేశంలోని అతిపెద్ద కుంభకోణంగా కాంగ్రెస్ ప్రభుత్వం భావించి అందుకే దీని ద్వారా ఇన్వెస్టిగేషన్ చేయించి వాస్తవాలన్నీ కూడా వెలుగు తీసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉంది. ఏసీబీ కూడా ఎంత మేరలో అవినీతి జరిగింది, హెచ్ఎండిఏ అకౌంట్స్ నుంచి ఈ రేసింగ్ ఫార్ములా వారికి ఏ తేదీలలో ఈ డబ్బులు ముట్టాయి,
ఎంత మేరకు ముట్టాయి, అనుకున్న దానికంటే వీళ్ళు ఎక్కువగా అవినీతికి పాల్పడ్డారంటూ కూడా అటు ఏసీబీ పూర్తి స్థాయిలో వివరాలన్నీ కూడా సేకరిస్తా ఉంది. వివరాలతో సహా ఇటు ఈడీ ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తీసుకొని దీంట్లో మనీ లాండరింగ్ జరిగింది అనే దానిపై కూడా పిఎంఎల్ యాక్ట్ ప్రకారంగా ఈ కేసు నమోదు చేశారు. ఈ ముగ్గురికి రేపు సోమవారం నాడు నోటీసులు అందజేసి ఒక డేట్ కేటాయించి కార్యాలయం ముందు హాజరయ్యి వారిపై ఉన్నటువంటి అభియోగాలు ఆరోపణలపైన పూర్తి వివరాలు అన్ని తమకు అందజేయాలన్నట్టుగా కూడా ఈ నోటీసులు అందించేటువంటి అవకాశంలో ఉంది. పెద్ద మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఈ ఫార్ములా రేస్ పేరుతో 600 కోట్లకు పైగా ఈ అవినీతికి పాల్పడుతుంది అనేది ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ఈ విషయాలను వెల్లడించాడు. కాబట్టి ఇంకా దర్యాప్తు చేపడుతున్న కొద్దీ ఈ పేమెంట్స్ అన్ని కూడా అవినీతి ఇంకాస్త ఎక్కువగానే జరిగింది అనే దానిపై కూడా దర్యాప్తులో ఈ అంశాలన్నీ కూడా వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ రాజేష్.